హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి వల్ల మీకు వచ్చే రోజుల్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే, పర్టికులర్గా ఏ వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ నుంచి ప్రాబ్లం వస్తుంది అని భయపడుతున్నా, ఆర్ మీకు ఎందుకో కొన్ని డౌట్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ లో మోస్ట్లీ మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మంది అంటే కొంతమంది వ్యక్తులతో సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారండి. సో ఇలా ఫేస్ చేసినప్పుడు అది అంటే దేనికి దారి తీస్తుందో తెలియదు. ఆ టైంకి అయితే పర్వాలేదు, ఏం అవ్వదు అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ కొంతమందికి మాత్రం క్లియర్ గా అనిపిస్తూ ఉంటది, వీళ్ళు ఏదో ప్రాబ్లం తీసుకొచ్చేలా ఉన్నారు, అంటే ఫ్యూచర్ లోని ఇది కాంప్లికేట్ అయిపోతుందేమో అని ఇలా భయపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో నా దగ్గరికి పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అసలు అందుకే నేను ఏంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేసి చాలా రోజులు అవుతున్నట్టు అనిపించింది. అంటే చాలా తక్కువగా ఈ టైప్ రీడింగ్స్ అయితే నేను చేశాను. సో అసలు అందుకే చూద్దాము. అంటే మీరు ఈ పర్సన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీకు గైడెన్స్ ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. సో మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుందో, మీ మనసు ఏదైతే స్ట్రాంగ్ గా సెన్స్ చేస్తుందో ఆ కార్డ్ సెట్ ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ బ్రేస్లెట్ ఆర్ ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ వల్ల మీకు వచ్చే రోజుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు అంటే వాళ్ళకి అలాంటి ఇంటెన్షన్ ఉందా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా ఈ పర్సన్ మీద మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. వాళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఒకటి, ఈ పర్సన్ లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదండి, ఎవరైనా కూడా అవ్వచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ వీళ్ళు చెప్పిన మాటలు కానీ చేసిన పనులు కానీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి, అందుకే కనెక్ట్ అయ్యారు. అయితే మీకు అంటే ఒక సర్టెన్ పీరియడ్ పాస్ అయిన తర్వాత ఏమనిపించిందంటే, ఈ పర్సన్ మరీ వాళ్ళు మాటలు చెప్పినంత గొప్పగా ఏం లేరు, ఆర్ వీళ్ళు ఏంటంటే చేతల్లో అంతేం చూపించుకోవట్లేదు అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే వీళ్ళు మాటలు చెప్పడం వరకే కానీ చేతల్లోని అంత లేనట్టు అనిపించింది. కొంతమంది ఉంటారండి, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి చేస్తూ ఉంటారు. సేమ్ మీకు ఈ పర్సన్ అలానే అనిపించారు. సో దానివల్ల మీరు ఏంటంటే టైం టు టైం ఈ పర్సన్ వల్ల కొంత డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఆర్ వీళ్ళు ఏంటంటే ఇలా ఉన్నారేంటి, అంటే ఒక్కొక్కలా చేస్తున్నారు, అసలు వీళ్ళు ఎంతవరకు ట్రస్ట్ వర్తి, ఇలాంటి వ్యక్తితో మనం అసలు ట్రావెల్ అవ్వగలమా లేదా, ఇలాంటి వ్యక్తిని ట్రస్ట్ చేసి మన హార్ట్ ని ఓపెన్ చేయగలమా లేదా, ఇలా మీరు ఆలోచించారండి. కొంత ఈ పర్సన్ వల్ల అయితే ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు నెగిటివ్ అని కాదు కానీ కొంచెం అంటే వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడడం కానీ, ఆరు వాళ్ళు చేస్తాం అన్నది టైంకి చెయ్యకపోవడం కానీ ఇలాంటివి ఏవో చేశారండి. సో దానివల్ల మీరు ఏంటంటే కొంచెం ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయడానికి ఇబ్బంది పడినట్టు నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ పర్సన్ తో మీరు డిస్కనెక్ట్ అయిపోలేదు, కానీ మీరు అనుకున్నారండి ఈ పర్సన్ మీరు అనుకున్నట్టు ఉంటే బాగుండేది, ఆరు వీళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు అలాంటి స్టాండ్ తీసుకుంటే బాగుండేది అని ఫీల్ అవడం అయితే జరిగింది. సో దానివల్ల కొంత డిసప్పాయింట్ అవ్వడం అండ్ మిమ్మల్ని మీరు కూడా పుష్ చేసుకోవడం లాంటివి చేశారు. అంటే ఈ పర్సన్ పెద్దగా మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి మనమే మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి, ఆ లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ పర్సన్ తో ఉంటే ఏమైనా సరే కంఫర్టబుల్ గా ఉండగలం అనేలాగా మిమ్మల్ని మీరు ఎక్కడో కానీ కంట్రోల్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది.
సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ తోని మీరు వైబ్స్ మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారండి. ఈ పర్సన్ తోనేంటంటే గుడ్ రిలేషన్‌షిప్ ఆర్ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే చాలు. ఈ పర్సన్ ఏంటంటే మరీ ఎగ్జాక్ట్‌గా మనం అనుకున్నట్టుగా ఏం ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మరీ కనెక్ట్ అయిపోయినా మీరే సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ నుంచి మీకు అంత కోఆపరేషన్ దొరకట్లేదు. సో బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనే అసలు చేంజెస్ అనేవి వస్తాయా? రావా? ఈ పర్సన్ మీరు అనుకున్నట్టు ఉంటారా? లేదా? అనే డౌట్ మీకు చాలా ఉందండి. మీరేంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కొన్ని సార్లు మీకేమనిపిస్తుందంటే ఈ పర్సనే మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది. కొన్ని సార్లు మాత్రం ఈ పర్సన్ ఎందుకో కానీ మనకు సెట్ అవ్వరు. వీళ్ళేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు అని అనిపిస్తుంది. బట్ అటాచ్‌మెంట్ అనేది రియల్ కాబట్టి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రాలేకపోతున్నారండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌ని కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అండ్ పర్టిక్యులర్‌గా ఈ విషయంలోనే మీరు భయపడుతున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ మీకు పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్స్ ఏం తీసుకొస్తారు అని మీరు అనుకోవట్లేదు కానీ, వీళ్ళ బిహేవియర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, అది మీరు ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు? ఆర్ అసలు వీళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? వీళ్ళసలు అంటే అన్ని రోజులు స్టేబుల్‌గా ఉంటారా? లేదా? లేకపోతే ఇలానే ఉంటారా? అనే భయం మీకుందండి. అంటే ఇప్పుడు ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ ఉంటే మీతోని వాళ్ళు క్లియర్‌గా ఉంటారు. బట్ వాళ్ళేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేయడం చూస్తుంటే మీకేమనిపిస్తుందంటే చెప్పే మాటలొకటి, చేసే పనులు ఇంకొకటి. అసలు వీళ్ళకి మంచి ఉద్దేశం ఉందా? లేకపోతే ప్రాబ్లమ్స్ తీసుకురావాలని వీళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. దీనివల్ల మీకేంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ వస్తున్నాయి. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ కూడా వస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోలేకపోతున్నారు. కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నట్టు అనిపిస్తుందండి. పూర్తిగా విసిగిపోయారింక. అంటే ఒక పర్సన్‌ని ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఎవరైనా సరే చూస్తారు. వీళ్ళేంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి అని. బట్ ప్రతిసారి రిపీటెడ్‌గా అదే జరుగుతుంటే ఇంకెంత కాలం చూస్తారు? మీరేంటంటే అలా అని చెప్పి ఈ పర్సన్‌ని కట్ చేసుకోలేకపోతున్నారండి. ఈ పర్సన్ విషయంలో మీకు కోపం అయితే వస్తుంది కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్ అవుతున్నారు బాగా. కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే, ఇదంతా విడిచిపెట్టేసి వెళ్ళిపోతే బావుంటుంది కదా! అని. బట్ అలా విడిచిపెట్టేసినా మీ వల్ల అవ్వట్లేదండి. అది కూడా మీకేంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ కేర్ ఫ్రీగా ఉన్నంత వరకు, ఈ పర్సన్ కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు మీకెలాంటి ప్రాబ్లము తీసుకురారు. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి సిట్యుయేషన్స్ రావు. అంటే మీరు అనుకోవచ్చు, మరి వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు, ఒకలా చేస్తున్నారు. సో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతదేమో అనే భయం మాకైతే ఉంది అని. అందుకే మీరేంటంటే ఈ పర్సన్ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా, అలా అని చెప్పి మీరు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా, ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరు రైట్ అని ఫీల్ అయితే చెయ్యండి. దానికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఈ పర్సన్ ఎలా అర్థం చేసుకుంటారు? ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారా? ఇవన్నీ వద్దండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆ కరెక్ట్‌గా ఉండడంలోనేంటంటే, ఈ పర్సన్ నుంచి ఏదో డిమాండ్ చేస్తున్నట్టుగా ఆర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా, ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏదైనా చెప్పాలి ఆర్ వీళ్ళేంటంటే ఇలా స్టేబుల్‌గా ఉండాలి అని మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్‌తో అయితే లేరు కానీ, వాళ్ళ వైబ్స్ అనేవి మీ వైబ్స్‌తో మ్యాచ్ అవుతున్నప్పుడు, వాళ్ళు కేర్ ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండగలరండి ఈ రిలేషన్‌షిప్‌లోని. సో, అది మేబీ మీకు కొంత ఇబ్బందిగా అనిపించొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు కొంతమంది సీరియస్‌గా ఉండే టైపు. కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆర్ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే ఇలానే ఉండాలి అని వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో, ఇఫ్ మీరు ఆ కేటగరీ అనుకోండి, ఈ పర్సన్‌కి మీరు సెట్ అవ్వలేరండి. వచ్చే రోజుల్లో ఈ పర్సన్ వల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు కానీ, ఆ పర్సన్‌ని మీరు డిస్టర్బ్ చేయడం కానీ, ఆ పర్సన్‌ని మీరు ఫోర్స్ చేయడం కానీ, ఆర్ ఆ పర్సన్ ఇలానే ఉండాలి అని మీరు డిక్టేట్ చేయడం కానీ, ఇలాంటివి చేసిన రోజు మాత్రం ఆ పర్సన్ నుంచి మీరేమైనా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆ పర్సన్‌ని కంట్రోల్ చేయట్లేదు. మీరు యాక్చువల్‌గా హార్మ్‌లెస్. జస్ట్ ఆ పర్సన్ అంటే మాట్లాడే మాటలు, చేసే పనుల వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల కొంచెం అలా రియాక్ట్ అవుతున్నారు కానీ, మీకు ఈ పర్సన్ అంటే ఎక్కడా కూడా అలాంటి నెగెటివ్ ఇంప్రెషన్ లేదు అని వాళ్ళకి అర్థమైతే మోస్ట్‌లీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురారండి. ఎందుకంటే ఈ పర్సన్‌లోని అలాంటి ఒక టాక్సిసిటీ లేదండి. కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్ అన్నమాట. అటాచ్‌మెంట్స్‌కి దూరంగా ఉండాలి అనుకున్న టైప్. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్సన్ ఒక ఫ్లర్ట్ టైప్ అండి. జస్ట్ అంటే సీరియస్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసి రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోలేరు కానీ, నార్మల్‌గా కేర్ ఫ్రీగా వాళ్ళతో ఎవరైనా ఉంటే వాళ్ళేంటంటే ఫ్రీగా ఉండగలరు.
అలాంటి సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో మీకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వచ్చినా అది ఆ పర్సన్ మీద చూపించకపోవడమే మీకు మంచిదండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ పర్సన్ తోని మీరు ఆల్రెడీ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి. ఇవి చాలా ఛాలెంజెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పటికీ స్టాండ్ తీసుకున్నారు కదా, స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. అంటే ఈ ప్రతి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. మీ లైఫ్ ని ఇంకొంచెం మీరు ఏంటంటే డిఫరెంట్ వేలో చూడడం స్టార్ట్ చేశారే కానీ ఇవేవి కూడా మిమ్మల్ని డ్రాగ్ చేయలేదండి. సో మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలరండి. ఇఫ్ ఈ పర్సన్ మీకు ఏమైనా ప్రాబ్లం తీసుకొస్తారు అని మీకు అనిపించినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంటే ఆల్రెడీ ఈ పర్సన్ వల్ల చాలా ఫేస్ చేశారు కాబట్టి ఇంతకంటే పెద్దగా ఈ పర్సన్ మీకు ఏది కూడా చెయ్యరు, అదైతే నేను చెప్పగలను. కాకపోతే మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. మీరేంటంటే స్టెబుల్ గా ఉండడం ఇంపార్టెంట్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వాల్యూ, వర్త్ కూడా తెలుసుకోండి. ఇఫ్ ఇదంతా వర్తి అనిపిస్తే కంటిన్యూ అవ్వండి. లేదు ఇవంతా వర్తి కాదు, ఇది నేను హ్యాండిల్ చేయలేను అని అనుకుంటే అసలు మీ లైఫ్ లో మీరు ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసుకోవాలి ఆర్ మీకు ఏది ట్రూ హ్యాపీనెస్ ఇస్తుంది అనేది అయితే వెతుక్కోండి. ఈ పర్సన్ ఏంటంటే ఇలానే ఉండాలి, ఇలానే చేంజ్ అవ్వాలి అని మీరు అనుకోవద్దు. అలా అని చెప్పి ఆ పర్సన్ కోసం మీరు సరెండర్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదండి. మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకొని ఇది మీరు డిజర్వ్ చేస్తారు అనుకుంటే ఇక్కడ ఉంటారు. లేదు ఇది నేను డిజర్వ్ చేయను అనుకుంటే మీరు ఏంటంటే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలానే ఎవరికి కూడా ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఈ పర్సన్ మేబీ మీ నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఇలా ఉండాలి అనుకుంటూ ఉండొచ్చు. సో అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి ఇంకా ఎవరికి కూడా ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదు. సో బేసిక్ గా మీ పవర్ ఏంటో మీరు తెలుసుకొని కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే చాలండి. ఇదైతే ప్రాబ్లం కాదు, ఎలాంటి ఛాలెంజెస్ ఇంకా రావు. అంటే మీరు ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి అంతకంటే పెద్దవి, అంతకంటే మీరు ఫేస్ చేయలేనివి అయితే ఏం ఉండదండి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. కాబట్టి మీరు వర్రీ అవ్వద్దు. జస్ట్ మీ వరకు మీ పవర్ తెలుసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ వల్ల మీకు వచ్చే రోజుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీకు మీ పర్సన్ కి మధ్యలో గుడ్ కనెక్షన్ ఉందండి, ఆర్ గుడ్ రిలేషన్షిప్ అని కూడా చెప్పొచ్చు. ఒకరికొకరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇది ఎమోషనల్ కనెక్షన్ అని నేను మాట్లాడను కానీ డెఫినెట్ గా ప్యాషనెట్ గా అయితే ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అనేది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళు మీకు ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ పర్సన్ తో మీరు హ్యాపీగా ఉన్నారండి. మీకంటూ ఓన్ మెమరీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ పర్సన్ తో. సో డెఫినెట్ గా గుడ్ రిలేషన్షిప్. కాకపోతే మీ ఇద్దరి మధ్యలోకి ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినట్టు నాకు అనిపిస్తుందండి. యాక్చువల్ గా థర్డ్ పర్సన్ ఎంటర్ అవడం అయినా జరిగింది, ఆర్ థర్డ్ పర్సన్ ఏంటంటే ఫస్ట్ నుంచి అయినా ఉన్నారు. ఏదో ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏంటంటే డెఫినెట్ గా మీకు చాలా ప్రయారిటీ ఇచ్చారు. మీ విషయంలో ఏంటంటే పాజిటివ్ గానే ఉన్నారు. వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ అయితే ఉందండి. కాకపోతే మీ విషయాలన్నీ కూడా థర్డ్ పర్సన్ తో డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారండి. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ తో డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారో మీరేంటంటే మీ పర్సన్ లో కొన్ని చేంజెస్ చూడడం కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్ గా మీరేంటంటే నాకు తెలిసి ఇప్పుడు కూడా భయపడుతుంది మీ పర్సన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని కాకుండా థర్డ్ పర్సన్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్ గా మీ పర్సన్ కి మీకు మధ్యలో గుడ్ కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ మీద మీకు ఇప్పటికీ మంచి ఒపీనియన్ ఉందండి. వాళ్ళు అంటే థర్డ్ పర్సన్స్ తో ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంత థింగ్స్ కాంప్లికేట్ చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు కానీ బట్ నార్మల్ గా అయితే ఇక్కడ వాళ్ళకి మీకు మధ్యలో గుడ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మేబీ ఈ పర్సన్ విషయంలోని మీరు కొంచెం క్లియర్ గా ఉండి క్లియర్ గా మీ ఇంటెన్షన్స్ ఏంటో చెప్పుకొని ఉంటే థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లం రాదు, ఆర్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు.
బట్ కొన్నిసార్లు ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు, అలా కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో కంప్లీట్‌గా మీ పర్సన్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు ఏమైనా సెల్ఫిష్‌గా ఆలోచించుకుంటారు. వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారు. ఆర్ ఆ థర్డ్ పర్సన్‌ని ప్రయారిటైజ్ చేస్తారు. కానీ మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయరేమో అనుకోని మీరు భయపడుతున్నారండి. సో బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే మీ హార్ట్‌లో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. బట్ మీరేంటంటే అది చూడలేకపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ వల్ల ప్రాబ్లమ్ వస్తదా? రాదా? లేకపోతే సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఇలా మీరు రకరకాలుగా ఆలోచించినప్పుడు మీకు ఆన్సర్స్ తెలుసు. కానీ ఎందుకో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనే మీకు అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఇలా ఉంటే బావుంటుంది, ఆర్ ఇలా చేస్తే బావుంటుంది అని. బట్ మీరేంటంటే 100% కూడా హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీతో మంచిగా ఉన్నప్పుడు గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినప్పుడే థింగ్స్ కాంప్లికేట్ అయిపోయి వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఆర్ థర్డ్ పర్సన్ సజెషన్స్ తీసుకోవడం కానీ చేశారు. సో, అది మీకు ఎక్కడో కానీ పర్సనల్‌గా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అనిపించిందండి. అంటే మీ విషయంలోని వీళ్ళేదైనా డెసిషన్ తీసుకోవడం కానీ వీళ్ళది హ్యాండిల్ చేస్తే మేబీ మీరదేంటంటే టాలరేట్ చేసుండేవారేమో ఆర్ పర్వాలేదులే అంటే వాళ్ళకలా అనిపించాం దానికేముందిలే అని అనుకునేవారేమో. బట్ వీళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా థర్డ్ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండి థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది మీకు నచ్చలేదు. ఆర్ మీరు అదేంటంటే ట్రబుల్సమ్ లాగా ఫీల్ అయ్యారండి. సో, ఇప్పుడు మీరేంటంటే భయపడుతున్నారు. ఈ పర్సన్‌తో మీరు మంచిగా ఉన్నా ఆర్ కొంత ఆ పర్సన్‌కి అర్థమయ్యేలాగా మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకున్నా వాళ్ళకి మీకు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, డిఫరెన్సెస్ వస్తాయి అని. బట్ ఇక్కడ నేను క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్పగలనండి. ఈ పర్సన్ మీకేమైనా ప్రాబ్లమ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందా అంటే ఉందండి. అది కూడా ఎందుకంటే ఇన్‌సెక్యూరిటీస్ అండి. వాళ్ళకంటూ ఇక్కడ పర్సనల్‌గా అంటే మీ విషయంలోని వాళ్ళేమైనా సఫర్ అవుతారు ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అంటే మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. బట్ ఈ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి థర్డ్ పర్సన్ వల్లే బిల్డ్ అవుతాయా? లేకపోతే మిమ్మల్ని పర్సనల్‌గా వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం ఇన్‌సెక్యూరిటీస్ అనేవి బిల్డ్ అవుతాయా అనేది ఇంకా వాళ్ళ బట్టి ఉంటుందది. బట్ నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ పర్సన్ నార్మల్‌గా అయితే మీకెలాంటి ప్రాబ్లమ్ తీసుకురారు. ఎందుకు తీసుకురారంటే, వాళ్ళకి మీరంటే మరీ అంత గ్రడ్జెస్ అయితే ఏం లేవండి. కానీ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి, ఈ పర్సన్ ఫియర్స్ ఏమైనా సరే ట్రిగ్గర్ అయితే మాత్రం మీకు ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా నేనొకటే చెప్తాను. ఈ పర్సన్‌తోని మీరు ఫైట్స్ చేయడం, ఆర్గ్యుమెంట్స్ చేయడం అయితే వేస్టు. పీస్‌ని చూజ్ చేసుకోవడం అయితే బెటర్ అన్నిటికంటే. ఈవెన్ మీరు పీస్‌ని చూజ్ చేసుకోలేకపోయినా సరే, ఆ పర్సన్‌ని మీరేంటంటే అవాయిడ్ చేయొచ్చండి. వాళ్ళకి మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరేం చేయాలనుకుంటున్నారు అనేది మోస్ట్‌లీ తెలియాల్సిన అవసరం అయితే లేదు. సో, నేనిక్కడ మళ్ళీ చెప్తున్నానండి. ఇఫ్ ఈ పర్సన్‌తోని మీకు ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌తో వాళ్ళు డెసిషన్స్ తీసుకోకూడదు అనుకుంటే, మోస్ట్‌లీ మీరేంటంటే గుడ్ పర్సన్ లానే ఉండండి. గుడ్ వైబ్స్ మెయింటైన్ చేయండి. ఆర్ అలా అవ్వదు అంటే దూరంగా ఉండండి. బట్ ఆ పర్సన్‌తో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఆర్ థర్డ్ పర్సన్స్‌ని తీసుకొచ్చి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. మీలో చాలా మందేంటంటే థర్డ్ పర్సన్స్ గురించి మాట్లాడి సిట్యుయేషన్స్‌ని పెద్దవి చేస్తూ ఉంటారు. సో, అలాంటివి మీరేమైనా సరే అవాయిడ్ చేస్తే ఇక్కడ కొంత సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. బట్ లేదు అలా నేను ఉండలేను. అంటే ఈ పర్సన్ ఏంటంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ థర్డ్ పర్సన్ మాటలు ఎక్కువ వింటున్నారు. సో, దానివల్ల నేను బాగా ఎఫెక్ట్ అవుతున్నాను అని మీరు అనుకుంటే మాత్రం ఈ పర్సన్ కూడా ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి రెడీ అవుతారండి. అంటే వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ తీసుకురావాలనేది ఇంటెన్షన్ కాదు కానీ థర్డ్ పర్సన్ వాళ్ళకి కొంత ఇంపార్టెంట్ అండి. సో, అలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళని మీరేంటంటే బ్లేమ్ చేయడం కానీ ఆర్ వాళ్ళే మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అని మీరేంటంటే అక్కడ ఇష్యూ రైజ్ చేసినప్పుడు ఈ పర్సన్ అది హ్యాండిల్ చేయలేరండి. ఆఫ్‌కోర్స్ మీరు థర్డ్ పర్సన్ గురించి ఏమి తీసుకురాకుండా ఈ పర్సన్‌తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఈ పర్సన్ మీకు ఇంపార్టెంట్ అనే వేలో కానీ మీరు వెళ్తే మోస్ట్‌లీ వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్ మాటలు కూడా అంత వినరండి. కొంత బ్యాలెన్స్‌డ్ గానే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. నేను చెప్తున్నాను కదండీ! వీళ్ళేంటంటే ఆహ్, 100% మీకు ప్రాబ్లమ్ తీసుకొస్తారు అని కాదు. అలా అని చెప్పి తీసుకురారని కూడా కాదు. కాకపోతే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చండి. ఈ ఇన్‌సెక్యూరిటీ అనేది థర్డ్ పర్సనే క్రియేట్ చేయాలని ఏం లేదు. అంటే థర్డ్ పర్సన్ మీ మీద బ్యాడ్‌గా చెప్పడం వల్ల వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ అయ్యి ప్రాబ్లమ్ తీసుకొస్తారు అని కాదు. అలా అని చెప్పి వాళ్ళ ఓన్ ఇన్‌సెక్యూరిటీస్‌తో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారని కూడా చెప్పలేం. అంటే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, ఆ పర్సన్‌కి ఇక్కడ వాళ్ళు ట్రిగ్గర్ అవ్వడానికి ఏదైనా రీజన్ అవ్వచ్చు. థర్డ్ పర్సన్ వల్లే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. అందుకే మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారని మాత్రం మీరు అనుకోవద్దు.
అది నేను చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే మీరు కొంత కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ రీడింగ్ ప్రకారం అయితే నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీరేంటంటే మీ గురించి ఆలోచించుకొని మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. కానీ పర్సనల్‌గా పర్సన్ ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేస్తారేమో అని భయపడుతూ మీరేంటంటే ఆ పర్సన్‌తో నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, ఆర్ వాళ్ళనేంటంటే కొంత మిస్‌ట్రీట్ చేయడం కానీ, ఆర్ థర్డ్ పర్సన్స్‌ని బ్లేమ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దండి. అవన్నీ చేయడం వల్ల మీరేంటంటే ప్రాబ్లమ్స్‌ని పెద్దవి చేస్తున్నట్టు అవుతుంది. ఆఫ్‌కోర్స్ మీకు కొన్ని తెలుసండి. మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరేంటంటే ఎందుకో మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతూ ఉండొచ్చు. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. మీరేంటంటే అర్థం చేసుకోండి. ఇక్కడ సిట్యుయేషన్ అనేది ఇలా ఉంది. ఈ పర్సన్ మనతో మంచిగా ఉండాలంటే ఇదే ఇలా చేస్తేనే ఉంటారు. బట్ ఇఫ్ థర్డ్ పర్సన్స్ వీళ్ళందరూ ఉన్నారు. అదేంటి అనుకోని మనం క్వెషన్ చేస్తే ఇది పెద్దదయిపోతుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగాను అలాంటివన్నీ కూడా డ్రాప్ చేయండి. ఇంకా మీరేంటంటే కొంత కంపాషనేట్‌గా లేకపోతే ఆ పర్సన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని కొంచెం క్లియర్‌గా థింక్ చేయాలి అనుకుంటే మీరు ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. లేకపోతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ జేడ్ బ్రేస్లెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్‌కే వేసుకుంటారు. సో, ఇవేవి యూజ్ చేసినా సరే పర్వాలేదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఆ పర్సన్ విషయంలోని మీరు పాజిటివ్‌గానే ఉన్నారు. ఇండివిడ్యుయల్‌గా ఆ పర్సన్ అంటే మీకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది అని కూడా వాళ్ళకి తెలిసేలా చెయ్యండి. అంటే నేనిక్కడ ఒకటి చెప్తానండి. లవ్ చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదండి. అలానే థర్డ్ పర్సన్ మాటలు వినొద్దు. థర్డ్ పర్సన్‌కి ఇలా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చెప్పుకోవాల్సిందేంటంటే, మీరంటే మాకొక రెస్పెక్ట్ ఉంది. సో, ఆ రెస్పెక్ట్ ప్రకారమే మేమేంటంటే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నాం. సో, మీకు మేమంటే అలాంటి ఒక రెస్పెక్ట్ ఉన్నా ఆర్ అంటే మీరు ఏంటంటే మేము ఇది డిజర్వ్ చేయమని ఫీల్ అయినా సరే ఈ విధంగా మీరు ఉండండి అన్నట్టు కూడా మీరేంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇఫ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే మాత్రం కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే నేను చెప్తున్నాను కదా! వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు కానీ మీరు వాళ్ళ విషయంలో న్యూట్రల్‌గా ఉన్నారు అని మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలండి. ఆర్ పాజిటివ్‌గానే వాళ్ళ కోసం అయితే అనుకుంటున్నారు అని తెలిసేలా చేస్తే సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ వ్యక్తి విషయంలోని మీలో ఎవరైనా సరే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మాట్లాడితే బావుంటుంది. సో, వాళ్ళకర్థమయ్యేలా చేస్తే బావుంటుంది. సో, వాళ్ళకి కొంచెం ఆ క్లారిటీ వస్తే డెఫినిట్‌గా థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. మీకు ప్రాబ్లమ్స్ ఉండవని మీరనుకుంటే మీరలాంటి స్టెప్ అయితే వెయ్యొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నేను చెప్పాను కదండీ! కొంచెం మాట్లాడినప్పుడు ఏంటంటే మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకోవాల్సుంటుంది. అంటే కొంతమందుంటారండి పాజిటివ్‌గానే మాట్లాడాలి అనుకోని ముందుకు వెళ్తారు కానీ అక్కడ సిట్యుయేషన్స్ బట్టి మళ్ళీ వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడడం, టాక్సిక్‌గా బిహేవ్ చేయడం లాంటివి జరిగిపోతాయి. అది కావాలని కాదు కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతుంటది. సో, మీరేంటంటే ఏం మాట్లాడాలని అనుకుంటారో అక్కడి వరకే మాట్లాడండి. అది ఆ పర్సన్ విన్నా, వినకపోయినా, వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా మీరు చెప్పాల్సింది చెప్పేస్తారు. అక్కడితో అయిపోయినట్టేనండి. దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నా అది మీ డ్యూటీ కాదు. బట్ డెఫినిట్‌గా ఆ పర్సన్‌లో అలాంటి అవేకెనింగ్ జరగాలి. వాళ్ళకి కూడా అంటే మీలో ఉన్న లైట్ కనిపించాలి అంటే మీరసలు ఇక్కడ మధ్యలో ఉన్న పర్సన్ గురించి మాట్లాడకూడదు. జస్ట్ మీ గురించి మీరు అంటే ఈ పర్సన్ గురించి నెగెటివ్ అనుకోవట్లేదు. డెఫినిట్‌గా ఈ పర్సన్ అంటే మీకు గుడ్ ఇంప్రెషన్ ఉంది. సో, వాళ్ళని బేస్ చేసుకొనే మీరు అంటే మాట్లాడాలి అనుకుంటున్నారు ఆర్ సిట్యుయేషన్స్‌ని మీరు అనుకున్నట్టుగా చేంజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొకళ్ళని బేస్ చేసుకొనైతే ఏది డెసిషన్ తీసుకోవట్లేదు అన్నట్టుగా మీ ఇంటెన్షన్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవాలండి. మోస్ట్‌లీ అంటే సైలెంట్‌గా ఉంటే ఇలాంటివైతే సెటిల్ అవ్వవు. సో, ఇఫ్ మాట్లాడాలి అంటే ఆ పర్సన్‌కి తెలియాలి అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్టయితే హ్యాపీగా అలాంటి డెసిషన్ అయితే తీసేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఆ పర్సన్ అర్థం చేసుకుంటారండి. అలా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటది. మేము మాట్లాడడానికి రెడీయే. బట్ ఆ పర్సన్ ఎంతవరకు అర్థం చేసుకుంటారు? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అని. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి కూడా పర్సనల్‌గా మీరంటే ఎలాంటి గ్రడ్జెస్ లేవండి. వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే థర్డ్ పర్సన్ చెప్పింది కూడా కొన్నిసార్లు వాళ్ళకి నిజం అనిపిస్తుంది. ఆర్ కొన్నిసార్లు వాళ్ళ ఇన్‌సెక్యూరిటీసే వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాయి. దానివల్లే వాళ్ళేంటంటే మీతో అప్పుడప్పుడు అలా బిహేవ్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్యలో క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ అనేవి కనిపించడం కానీ జరుగుతుంది. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటారండి. ఇది జరుగుతుంది. అంటే చాలా మందికి ఇది నమ్మకం లేకపోవచ్చు. బట్ నిజంగా కానీ మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకొని స్టేబుల్‌గా కానీ ఉండి మాట్లాడితే వాళ్ళకి వెంటనే అర్థం కాకపోయినా కొంతకాలంలోనే ఈ విషయంలోని వాళ్ళకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ ఓపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ వల్ల మీకు వచ్చే రోజుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీ రిలేషన్షిప్ లోని ఎందుకో కానీ ఆ కంప్లీట్ ఫీలింగ్ అనేది మీకు రావట్లేదండి. అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇలానే ఉంది. అంటే ఈ పర్సన్ ఇది, వీళ్ళు మీతో ఇలా ఉంటారు, ఆర్ ఈ పర్సన్ ని మీరు ఇలా ట్రస్ట్ చేయొచ్చు, ఆ రిలేషన్షిప్ ని ఇలా బెటర్ చేయొచ్చు అనుకోని, అంటే మీరు ఎంత మూవ్ అవుతున్నా సరే డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు అర్థం అవుతున్నట్టే అర్థం అవుతున్నారు, మళ్ళీ అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే మీతో మంచిగా ఉంటున్నారు, వీళ్ళకి బాగా మీరంటే అభిమానం ఉంది అని అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్ స్ట్రేంజర్ లా చూస్తున్నారు, ఎనిమీలా చూస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఒకటి డిసైడ్ అవుదాం అనుకున్న ప్రతిసారి కూడా మీకు ఎందుకో డిసప్పాయింట్మెంటే ఉంటుందండి. సో దానివల్ల మీరు ఏంటంటే ఈ పర్సన్ తోని ఫుల్ గా ట్రావెల్ అయ్యి ఫుల్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయగలరు, ఆర్ మీరు అనుకున్నట్టు సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి అనే హోప్ ని అయితే మాత్రం పెట్టుకోలేకపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. యాక్చువల్ గా రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఇద్దరు పరిస్థితి ఎలా ఉందంటే, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఫైట్ చేసుకుంటారు, విడిపోతారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. అంటే ఇది ఒక సైకిల్ లా రిపీట్ అవుతుంది. మీకేంటంటే అసలు అర్థం అవ్వట్లేదు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు మళ్ళీ కలుస్తారా, మళ్ళీ అంటే మాట్లాడుకుంటారా, మళ్ళీ అంటే స్టెబుల్ గా ఉంటారా ఈ రిలేషన్షిప్ లో అనేది అయితే అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ విడిచిపెట్టడానికి మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. మీరు ఎక్కడో కానీ ఈ పర్సన్ తో థింగ్స్ అనేవి పాజిటివ్ గానే వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు. బట్ స్టిల్ మీకు ఏమనిపిస్తుంది అంటే అలా వర్కౌట్ అవుతుంది, థింగ్స్ బెటర్ అవుతాయి, డేస్ బెటర్ అవుతాయి అని మీకు ఎక్కడా కూడా హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో బేసిక్ గా మీరేంటంటే ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకునే వేలో థింక్ చేసి కొన్ని ప్లాన్ చేయడం కానీ, ఆర్ మీ ఓన్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ దీనివల్ల రోజు రోజుకి కూడా ఛాలెంజెస్ అనేవి పెరిగిపోతున్నాయండి. ఈ పర్సన్ కి మీకు మధ్యలోని ఇప్పుడైతే సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ఎక్కడో కానీ అంటే ఇది ఎంత బెటర్ చేయాలి, ఆర్ ఎంత దీన్ని సెటిల్ చేయాలి అనుకుంటున్నా రోజు రోజుకి కూడా సఫరింగ్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ఈ పర్సన్ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ పర్సన్ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ మీరే అని చెప్తాను నేను. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను అంటే, మీరు థింగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా హ్యాండిల్ చేయట్లేదండి, కంట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాండిల్ చేస్తున్నారు. ఆ పర్సన్ కి క్లియర్ గా మీకు ఉన్నది ఈగో. మీరు కావాలనే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. సో మీరు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉండాలి, సో వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ తీసుకొస్తే తప్పులేదు. ఇలా అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో వార్ అనేది జరుగుతుందండి. అసలు ఈ వార్ అనేది జరగాల్సిన అవసరమే లేదు. ఇది అంటే అన్నెసరీ థింగ్ అన్నమాట. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా లవ్ ఉంది, ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ ఉంది, ఇది రియలే. కాకపోతే ఛాలెంజెస్ అనేవి ఒకరి వల్ల ఒకరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎవరు తగ్గట్లేదు, భయపడిపోతున్నారు. అంటే మనం సైలెంట్ అయితే వీళ్ళు మనకు ప్రాబ్లం తీసుకొస్తారు. సో మనం సైలెంట్ గా ఉండకూడదు, మనం కూడా చేయాల్సింది చెయ్యాలి అనే వేలోని ఇది అంటే వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. సో ఇదంతా కూడా అన్నెసరీ అండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఆ పర్సన్ కి ఏంటంటే మీకు ప్రాబ్లం తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే లేదు. కానీ మీరు చేస్తున్న పనులు, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి అంటే మీరే ఇవంతా ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎండ్ చేయలేరు. ఆర్ మీకు అసలు అంటే ఆ స్టెబిలిటీ ఉంది, మీరు కానీ క్లియర్ గా ఉంటే వాళ్ళని అర్థం చేసుకునేవారు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారండి. మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ప్రతిసారి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, ఇవి ఎలా అవాయిడ్ చేయాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఈ రిలేషన్షిప్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని ఆలోచించి ఈ ప్రాసెస్ లో మీరు కొన్ని పనులు చేస్తున్నారు. దానివల్ల అది ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం అవుతుంది అని మీరు ఆలోచించట్లేదండి. సో మొత్తానికి ఇలా థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి మెస్అప్ అయిపోతున్నాయి. వచ్చే రోజుల్లోనైనా సరే కొంచెం మీ ఎనర్జీస్ ని మీరు బ్యాలెన్స్ చేసుకొని కొంత పేషెన్స్ తో ఈ సిచ్యువేషన్ ని కానీ ఆలోచించి ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి అసలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మీకు అంత పేషెన్స్ ఉంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయండి. ఇవన్నీ ఎండ్ అయిపోతాయి, కొత్తగా మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు అనిపించట్లేదు. కానీ మీ ఎనర్జీస్ ని మీరు ఆ లెవెల్లో బ్యాలెన్స్ చేసుకొని ఈ సిచ్యువేషన్ ని అంత పేషెన్స్ తో హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మాత్రం మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నాకు మీ కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే,
ఆ పర్సన్ కి ఎక్కడో కానీ మీతో కలిసి ఉండాలని ఉందండి. మీకు కూడా కలిసి ఉండాలని ఉంది, కానీ ఇది ఎందుకో వర్కౌట్ అవుతుందని ఇద్దరికి అనిపించట్లేదు. సో వర్కౌట్ అవ్వట్లేదు అనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికొకరు ప్రాబ్లమ్స్ మాత్రం తెచ్చుకుంటున్నారండి. అది ఇక్కడ చాలా అంటే బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా సరే కొంచెం చేంజ్ అయితే బాగుంటుందండి. ఏం లేదు, ఇక్కడ మీరు ఏ పని చేసినా సరే, ఏం మాట్లాడినా సరే, మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అసలు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ దగ్గర నుంచి, సో మీరు ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తే వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం అనేది తగ్గిస్తారండి. సో మీరు ఏంటంటే కొంచెం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఆర్ అంటే ఈ పర్సన్ ని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళ గురించి మీకు ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది కాబట్టి ఏ విధంగా వీళ్ళని మీరు హ్యాండిల్ చేస్తే బెటరు అని మీరు అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తే మంచిదండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే అసలు ఏ ప్రాబ్లం లేదండి. కేవలం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆర్ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయాలి అని ఎవరు ఓన్ వేలో వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు థ్రెట్ లాగా ఫీల్ అయ్యి సిచ్యువేషన్స్ ఏంటంటే పెద్దవి చేసుకుంటున్నారు. ఇదంతా అవసరం లేదండి. అసలు ఓపెన్‌గా కమ్యూనికేషన్ కానీ చేసుకుంటే ఇదంతా కూడా సెట్ అయిపోతుంది. పెద్ద ఇష్యూయే కాదు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరేమైనా సరే థ్రోట్ చక్ర క్రిస్టల్స్ యూజ్ చేస్తే బాగుంటుందండి. సో ఈ థ్రోట్ చక్ర క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ 2 క్రిస్టల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా మీ లెఫ్ట్ హ్యాండ్‌కే. ఇది టర్కాయిజ్, ఇది బ్లూ లేస్ అగేట్. ఈ రెండిట్లో ఏ క్రిస్టల్‌ని యూజ్ చేసినా పర్వాలేదండి. కొంచెం మీరేంటంటే మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలా చేయగలుగుతారు. దానివల్ల కూడా ఫస్ట్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేస్తారండి. రిలేషన్‌షిప్ కూడా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. యాక్చువల్‌గా న్యూ బిగినింగ్స్, న్యూ హోప్ అయితే ఉంది. కాకపోతే ఇలా సిచ్యువేషన్స్ ఉంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేరండి. కొన్ని చేంజెస్ అయితే రావాలి. సో ఒక్కటి మాత్రం నిజమండి. ఇఫ్ ఈ పర్సన్ తో కలిసి ఉండాలి అనే ఉద్దేశం ఉంటే ఈ పాయింట్ దగ్గర మీరేంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేస్తుంది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ మీరు ఈ పర్సన్ విషయంలో థింగ్స్ ని ఒక వేలో ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, సో అదే వేలో ఆ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఆర్ మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తున్న పనులు కానీ ఉంటే ఆ పర్సన్ అలానే మీకు చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇది కొంచెం చూసుకోండి. ఎందుకంటే కొంత ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నానండి, ఈ పర్సన్ తో మీకు కలిసి ఉండాలి అని ఉందండి. ఈ పర్సన్ మీకు ప్రాబ్లం తీసుకురాకూడదు అని ఉందండి. సో ఇదంతా ఉంది, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. అంటే గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యేలా చేయలేకపోతున్నారండి. సో దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీలో ఎవేకనింగ్ అనేది జరగలేదు. ఎవేకనింగ్ జరిగితే కదా సిచ్యువేషన్ మీద క్లారిటీ ఉంటది. మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూసుకుంటారు. అంటే అంతా అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు అని. అదేదో ముందే కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే అక్కడి వరకు వచ్చేది కాదు అని కూడా అనిపిస్తుంది. అయినా సరే మీరు ఏంటంటే ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారండి. ఫస్ట్ మీలో ఉన్న డివైన్ పవర్ ని మీరు తెలుసుకోవాలండి. ప్రతి మనిషిలో కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, లైట్ సైడ్ ఉంటుంది, షాడో సైడ్ కూడా ఉంటుంది. బట్ చాలా మంది ఏంటంటే డిప్రెస్డ్ గా ఉండడం వల్ల, ఎక్కువ నెగిటివ్ గా థింక్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న షాడో సైడ్ తోనే థింగ్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. లైట్ సైడ్ తో థింగ్స్ ని ఆపరేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మనం పాజిటివ్ గానే ఉన్నాం, పాజిటివ్ గానే చేస్తున్నాం, ఎదుటి వ్యక్తులకి బ్యాడ్ చేయడం అనే ఇంటెన్షన్ మనకు లేదు, బట్ వాళ్ళు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకొక ఆప్షన్ లేక మనం ఇవన్నీ చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ నార్మల్ గా ఒక పర్సన్ లోని లైట్ సైడ్ తో థింగ్స్ ను ఆపరేట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు మెంటల్ గా చాలా స్టెబుల్ గా ఉండాలండి. వాళ్ళకి చాలా క్లారిటీ కూడా ఉండాలి. ఆ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు ఎంతో పొసెస్ చేస్తే తప్ప ఆ రకంగా థింగ్స్ ను ఆపరేట్ చేయలేరు. ఈవెన్ మీరు అనుకున్నా మనకి అలాంటి ఉద్దేశం లేదు అని స్టిల్ మీలో ఉన్న డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఆర్ మీరు స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ మీరు మీ లైట్ సైడ్ తో థింగ్స్ ను ఆపరేట్ చేయలేరు. సో మీలో ఉన్న డివైన్ పవర్ ని మీరు తెలుసుకోవాలి. మీరేంటంటే ఇది డిజర్వ్ చేయరు. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ కూడా అది డిజర్వ్ చేస్తారా లేదా అనేది మీరు డిసైడ్ చేయకూడదు. మీ వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారా లేదా, అండ్ మీరు మనసులో ఒకటి అనుకున్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ గా బయట వ్యక్తికి అర్థమయ్యేలా కన్వే చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలండి. చాలా మంది ఏంటంటే మనసులో కొన్ని అనుకుంటారు, బట్ బయటికి ఎగ్జాక్ట్ గా కన్వే చేయలేకపోతుంటారు.
సో అక్కడ ఫెయిల్ అవుతారు. అంతే నేను చెప్తాను కదా, మాట్లాడే దగ్గర టాక్సిక్ గా మాట్లాడడం, అది వాళ్ళ ఇంటెన్షన్ కాకపోయినా మెస్ అనేది క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు అలా చేయకూడదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నిజాయితీగా ఫస్ట్ ఉండడానికి ట్రై చేయండి అండ్ నిజమే మాట్లాడండి. ఆ పర్సన్ మీకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా ఆర్ ఆ పర్సన్ కి అంటే ఇది అర్థం అవ్వట్లేదు అనిపించినా మీ వైపు నుంచి మీరు ఏంటంటే మ్యానిపులేట్ చేసి అలా కాదు ఇలాగా అనుకొని మీరు కూడా ప్రాబ్లమ్ ని పెద్దది చేయడం కోసం మీ ఇంటెన్షన్ అది కాకపోయినా చెప్పడం లాంటివి చెయ్యొద్దండి. అందుకే నేను చెప్తున్నాను కదా, థ్రోట్ చక్ర క్రిస్టల్స్ ఏమైనా సరే మీరు యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ కి మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు అసలు ఏమనుకుంటున్నారు అనేది తెలిసిన తర్వాతే వాళ్ళు ఈజీగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతారండి. మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం తగ్గిస్తారు. ఆల్రెడీ వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు. సో ఇవి కంట్రోల్ అవ్వాలి, వచ్చే రోజుల్లో ఇలాంటివి జరగకూడదు అంటే మాత్రం మీరు రియల్ గా ఏదైతే అదే వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలండి. అప్పుడే మీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.